ఏంటి బాగా అల్లరి చేస్తున్నాడా? నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. సరే. లేదురా, ఊరుకోమా, ఊరుకో ఊరుకో. మీ అమ్మగారికి ఎలా ఉంది సార్? పర్వాలేదు, హై బీపీ. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతుంటుంది. మీ అత్తగారికి ఎలా ఉంది? ఇప్పుడు ఓకే సార్, డాక్టర్స్ చూస్తున్నారు. నాకివ్వండి సార్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కోపం పోయిందా? ఎంతో కాలం బతుకునమ్మా, ఈ ముసల్దాన్ని క్షమించేయకూడదు. నీ మీద నాకేం కోపం లేదమ్మా. నా కోడలు వచ్చేసింది. నా కోడలు లక్ష్మీదేవి కోపం పోయి వచ్చేసింది. నా కోడలు నాతోనే ఉంటుంది. ఏమ్మా, ఇక్కడే ఉంటావు కదా? నేను పుట్టింది ఇక్కడే అయినా పై చదువులకి స్టేట్స్కి వెళ్ళాను. అక్కడుండి మా కంపెనీ బిజినెస్ చూసుకునేవాడిని. అమెరికాలోనే ఓ అమ్మాయిని చూడటం, అమ్మకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. నేనెప్పుడూ నా భార్యని ఇండియాకి తీసుకురాలేదు. నా భార్య మొహం ఎలా ఉంటుందో కూడా మా అమ్మకి తెలీదు. మొదట్లో కోపంగా ఉన్న కోడలు గర్భవతి అని తెలిసేసరికి కోపం తగ్గింది. అయ్యిందేదో అయ్యింది, కోడల్ని ఇంటికి తీసుకురామని చెప్పింది. 4 నెలల పాటు అమ్మతో ఆనందంగా గడపాలని ఇండియాకి బయలుదేరాను నేను. నా బిడ్డతో వచ్చానే గాని భార్యతో రాలేకపోయాను. నా బిడ్డ నా చేతిలో పెట్టి నా భార్య చనిపోయింది. మనవడు కోడలు కొడుకు వస్తున్నారని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న నా తల్లికి నా కొడుకు కోళ్ళు వచ్చేసారు. పదండి. చిన్నమ్మగారు బాబు. కోడలేదురా? అమ్మా, కోడలేది? నీ మనవడు. మనవడు సరేరా, కోడలేది? అమ్మా, అది చెప్పు. రానందా? పెళ్లి కొప్పుకొని దాని మొహానికి బిడ్డను ఒకసారి చూపించండు చాలు. నేను మాత్రం ప్రాణం పోయిన ఆ గడప తొక్కను, ఆవిడ మొహం చూడను అందా. నేనే పాపిస్తు దాన్నిరా. కొడుకు కోడలు కలిసి రుతుంటే చూసే అదృష్టానికి నేను నోచుకోవద్దు. ఆ యోగం నాకు ఉండద్దు. దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు సార్. ఐఎమ్ సారీ. సంధ్య, చెప్పండి సార్. ఏం లేదు, ఒక విషయం మిమ్మల్ని అడగండి సార్. చాలా సెన్సిటివ్ విషయం. చెప్పండి, ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సంధ్య. అండర్స్టాండ్ చేసుకోకపోయినా నష్టం లేదు, కానీ మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉంటే. మరే చెప్పండి. ఇందాక మీరన్నారు, ఎన్ని జన్మలెత్తినా నా రుణం తీర్చుకోలేదు. అవును సార్, అన్నాను. అది నేను మనస్ఫూర్తిగా అన్నమాట. జన్మలెత్తక్కర్లేదు, జస్ట్ 4 months నటిస్తే చాలు. నటించడమా? 4 నెలల్లో అమెరికాకు వెళ్ళిపోతున్నాను. ఆ వెళ్ళే వరకు మా అమ్మకి మీరు కోడలుగా నటిస్తే చాలు. చూశారుగా సంధ్య, మా అమ్మ మిమ్మల్ని చూసి నన్ను కోడలనుకుంది. నేను మీ తల్లి కోడలుగా నటించడం అంటే మీకు నేను భార్యగా నటించడం మీకు తెలుసా? అది జస్ట్ నటించడం అంతే. సార్, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.
మేమిద్దరం రేపో మాపు పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ టైంలో నేను మీకు భార్యగా నటిస్తే అసలు అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఏ అమ్మాయి పరాయి మగవాడికి భార్యగా నటించడానికి ఒప్పుకోదు. సారీ సార్, మీరు నాకు బాసే కావచ్చు, మీరు చేసిన సహాయం గొప్పదే కావచ్చు, కానీ దానికోసం నేను నా జీవితాన్ని పాడు చేసుకోలేను. ఒకవేళ మీరు చేసిన ఈ మేలుకి నేను ఈ పని చేసి తీరాలని మీరు నిర్బంధిస్తే మీకు మీ సహాయానికి ఓ నమస్కారం. సంధ్య, యు గాట్ మీ రాంగ్. You're wrong. ఎక్స్క్యూజ్ మీ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఐఎమ్ సత్య, సంధ్య ఉడ్బిని. హలో. మా అమ్మగారు ఆపరేషన్కి హెల్ప్ చేశారని తెలిసింది. థ్యాంక్ యూ సార్. సత్య, పద వెళ్దాం. 1 minute. బై ది వే, సంధ్య మీతో వస్తుంది. సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు, నేనంతా విన్నాను. మా అమ్మగారు ప్రాణాలు కాపాడిన దేవుడు మీరు. మీ అమ్మగారు నాకు తల్లితో సమానం. సంధ్య మీతో వస్తుంది. సత్య, కమాన్ సంధ్య. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ వెళ్తాను. నీకోసం, నా సత్య కోసం. ఏయ్ చూడు, నీకోసం ఏం తెచ్చాను? ఒంటరితనాన్ని పోగొట్టే జంట పౌరాలు. ఇది నేను, ఇది నువ్వు. ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం. సత్య, ఇది నీకోసం. ఎప్పుడూ నీ గుండెల మీద నా జ్ఞాపకంలా కదులుతూ ఉండాలి. చూసావా సత్య సత్య అని ఎలా పలవరిస్తుందో? సత్య, నిన్ను చూడకుండా ఉండలేను, మాట్లాడకుండా అస్సలు ఉండలేను. ఎంత మందిలో ఉన్నా నువ్వు లేని నేను ఒంటరిదాన్ని. ఎడారి లాంటి అంతఃపురంలో నీ మాటే నాకు వయస్సు. గుర్తుంచుకో. ఇదిగో పేజర్. నేను మెసేజ్ ఇచ్చిన వెంటనే నువ్వు నాకు ఫోన్ చేయాలి. చేస్తావు కదా? ఓ సోడా ఇవ్వు. సార్, సార్, ఈ సోడా తాగండి. దారా? ఎస్ సార్. ఒక ఫుల్ మీల్స్. ఓకే సార్. నాకు ఒక కోకో. నాకు ఆకలిగా లేదు సార్. కమాన్ యార్, ఉద్యోగం దొరకలేదనే కడుపు మంట ఆకలి మంటల్ని పెద్దగా లెక్క చేయదు. ఓపిక ఉంటేనే కదా 4 చోట్లకి తిరగలిగేది.
నా లవ్వ పావు గంటకోసారి పేజీలు ఇచ్చి ప్రాణం తీస్తుంది. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. ఓ ఫోన్ చేసుకుంటాను. చేసుకోండి సార్. హలో. హలో సంచా, ఏంటి ఇంత తొందరగా పే చేసావు? చెయ్యాలనిపించింది, చేశాను. సరే తల్లి, నన్నేం మాట్లాడమంటావో నువ్వే చెప్పు. ఏం చెప్పమంటా? కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ఎవరికంటా పడకుండా ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది జీవితాంతం ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే జన్మ జన్మలకి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చాలా థ్యాంక్స్. ఓ పని చేస్తావా? ఏంటి? ముందు ఫోన్ పెట్టి. పెట్టేస్తాను. మళ్ళీ నువ్వు పేజీలిస్తే నేను ఫోనే చేయను. నువ్వు నాకు ఫోన్ చేయకుండా చూద్దామా? చూద్దాం. చూద్దామా? చూద్దాం.